పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇద్దరూ ఒకరిపై ఒకరలా. టీడీపీకి అనంత నేతలతో తలనొప్పి. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా పార్టీకి ఇబ్బందులు తప్పేటట్లు లేవా? అనంతపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైంది. అక్కడ మాజీ ఎమ్మెల్యేకు ప్రస్తుత ఎమ్మెల్యేకు మధ్య గత కొన్నేళ్ల నుంచి పడడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య విభేదాలు మరింత కుదిరాయి. ఎంతగా అంటే తాను వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోనని ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. తాను పార్టీ హైకమాండ్ను టికెట్ కూడా కోరనని అన్నారు. అదే సమయంలో డీలిమిటేషన్ను మరొక నియోజకవర్గంలో అవకాశం ఇస్తే వెళ్తానని, లేకుంటే పోటీకి దూరంగా ఉంటానని ప్రభాకర్ చౌదరి ప్రకటించారు. ఇందుకు గల కారణాలు లేకపోలేదు. గత ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరిని కాదని తెలుగుదేశం పార్టీ నాయకత్వం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు టికెట్ ఇచ్చింది. కూటమి హవాలో ఆయన గెలుపొందారు. అయితే గెలిచిన నాటి నుంచి ప్రభాకర్ చౌదరిని పక్కన పెడుతూ వస్తున్నారు. ఆయన వర్గాన్ని కూడా దూరం పెడుతున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య సోషల్ మీడియాలో కొంతకాలంగా వార్ నడుస్తుంది. దీనిపై పార్టీ హైకమాండ్ స్పందించి వెంటనే ఇద్దరిని పిలిపించి క్లాస్ పీకారు. అయినా కూడా మార్పు కాలేదు. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తన అనుచరులను కావాలని తొక్కేస్తూ నియోజకవర్గంలో ఇబ్బందులు పెడుతున్నారని ప్రభాకర్ చౌదరి ఆరోపణ. మరొక వైపు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో 100% సీట్లు గెలుస్తామని, ఎవరు అడ్డం పడినా గెలిచేది టీడీపీనని తానేంటో చూపిస్తానని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీడియా సమావేశం పెట్టి పరోక్షంగా ప్రభాకర్ చౌదరిపై సవాల్ విసిరారు. అనంతరం ప్రభాకర్ చౌదరి తాను వచ్చే ఎన్నికల్లో హైకమాండ్ తనకు అనంతపురం బీఫామ్ ఇచ్చిన తీసుకోనని, తాను పోటీ చేయబోనని చెప్పేశారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు కదా, ఎన్నిసార్లు గెలుస్తారో గెలవనీయంటూ సెటరికల్గా మాట్లాడుతుండటంతో వీరిద్దరి మధ్య వారి స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. మొత్తం మీద అధికార టీడీపీలో ఈ వివాదాలు హైకమాండ్ జోక్యంతోనూ సమసిపోయేలా కనిపించడం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.